హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. హాట్ గా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేలాగా పొడి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, సో ట్రై చేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కొన్ని ఎండుమిర్చి, గుప్పెడు ధనియాలు అండ్ కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఒక 2 or 3 minutes వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక కడాయి పెట్టేసుకొని గుప్పెడు పల్లీలు కూడా బాగా వేయించుకొని తీసుకోవాలి. సో అవి కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి అండ్ పల్లీలని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ ధనియాలను కూడా ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దాంట్లోకి అదే మిక్సీ గిన్నెలోకి గుప్పెడు చింతపండును కూడా యాడ్ చేసి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ లోకి మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న మిర్చి పౌడర్ అండ్ పల్లీలు అండ్ కొబ్బరి మిక్సీ పెట్టుకున్నాం కదా, సో దానంతా మిక్స్ చేసుకోవాలి. చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి కొంచెం జీరా కూడా యాడ్ చేసి మెత్తగా దంచేసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే. సో దీని అయితే తాలింపు వేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ గా వేడి అన్నంలో వేసుకొని తినడమే. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బాక్స్ లో పెట్టుకొని ఎన్ని రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంటుంది, సో కంపల్సరీగా